అండ్ ఫస్ట్ గేమ్ ఈరోజు సృష్టి అండ్ రామకృష్ణ. మ్యాథ్స్, బాక్సెస్, షేప్స్, కలర్స్, మెమరీ గేమ్. అక్కడ సీక్వెన్స్ అంతా మనకి కనిపిస్తుంది. ఆర్డర్ అంతా. అది ఒకసారి 30 సెకండ్స్ చూసుకొని మనము ఆ బాక్సెస్ లో ఆ కలర్ షేప్సే కాకుండా కలర్ కూడా ఇంపార్టెంట్. అవి మనం లైక్ రామకృష్ణ డిఫరెన్స్ టిక్ ఉంటుంది. 5 టైమ్స్ ఛాన్సెస్ ఉన్న బాక్స్ ని వాళ్ళు కోల్పోతారు. సో రామకృష్ణ ఈక్వల్ గా 4 టైమ్స్ వెళ్ళారు. బట్ రామకృష్ణ గేమ్స్ లో రూల్స్ ని ఫాలో చేయడం మర్చిపోయాడు. కలర్ కూడా ఇంపార్టెంట్. మీరు ఏ బాక్స్ స్పేస్ షేప్ పెట్టినా పర్వాలేదు అని లేదు. ఆ షేప్ కరెక్ట్ ఉండాలి, కలర్ కూడా కరెక్ట్ ఉండాలి, అండ్ పొజిషన్ కూడా కరెక్ట్ ఉండాలి. 3 థింగ్స్ మ్యాటర్. ఇవి లేకుండా సిల్లీ మిస్టేక్ చేశాడు రామకృష్ణ. గేమ్ ఈ రోజు మాత్రం అసలు చాలా లోగా అనిపించింది. అసలు ఏ మాత్రం ఎనర్జీ లేదు రామకృష్ణకి. అండ్ గెస్సింగ్ కూడా రాంగ్ గా ఉంది. టైమింగ్ కూడా కరెక్ట్ గా లేదు. ఆ ఫాస్ట్నెస్ కూడా లేదు. అప్పుడే మనం ఒక అంచనాకి రాలేము. మనం అప్పుడే ఒక అభిప్రాయం జడ్జిమెంటల్ అయిపోకూడదు అని అనుకోవటానికి కూడా లేదు. బికాస్ ఇంకా ఫ్యూ డేసే ఉంది. వాళ్ళు సీజన్ 10 లోకి ఎంటర్ అవడానికి బిగ్ బాస్ వాళ్ళకున్న ప్రతి ఒక్క అవకాశాన్ని 100% ఎఫర్ట్ పెట్టాలి. బట్ ఇక్కడ రామకృష్ణ చాలా సిల్లీగా చేసుకొని తనకు వచ్చిన అవకాశం పోగొట్టుకున్నాడేమో. బికాజ్ అందరికీ ఛాన్సెస్ రావాలంటే రాకపోవచ్చు, మళ్ళీ డబుల్ ఛాన్స్ రిపీట్ అవ్వకపోవచ్చు. అది మైండ్ లో పెట్టుకున్నాడో లేదో నాకు అర్థం కావట్లేదు. ఎనివే శివశక్తి ఈ రోజు విన్ అయింది. శివశక్తి గురించి ఇంకా చెప్పాలి అంటే మంచి పర్ఫార్మర్, మంచి డాన్సర్, యాక్టర్ అనిపించింది. ఇప్పుడు గేమ్ కూడా బాగా ఆడుతుంది. స్మార్ట్ ప్లేయర్. సో ఐ థింక్ బిగ్ బాస్ సీజన్ 10 లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు శివశక్తికి చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి.